మహేష్ పై కిరణ్ రాయల్ ఫైర్. పవన్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమంటున్నారు. పవన్ కోసం ఎందాకైనా వెళ్తా అంటున్నారు కిరణ్ రాయల్. మహేష్ గారిని నేను సూటిగా 3 ప్రశ్నలు అడుగుతున్నా. పోతిని మహేష్ అనే వ్యక్తి జనసేన పార్టీ రాకముందు ఎక్కడున్నాడు? జనసేన పార్టీలోకి వచ్చాక మీ క్రేజ్ ఏంటి? అలాంటి మహేష్ గారు 2019లో నీకు సీట్ ఇచ్చారు. 2024లో సీట్ ఇవ్వకపోవడం కారణాలు కూడా పవన్ కళ్యాణ్ గారు 1, 2, 3 సార్లు పిలిచి చెప్పారు మీకు ఎందుకు కారణాలు ఏమనేసి కూడా. ఈరోజు వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీ పంపించిన 3 పేజీలు లేఖలు పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలిసి పోతిని మహేష్ గారు అనేక సార్లు నేను ప్రెస్ మీట్లు చూసా. ఏ రోజు కూడా నేను స్క్రిప్ట్ పెట్టుకొని చదవాలా, ఎన్నో ప్రెస్ మీట్లు మాట్లాడాడు. ఈ రోజు కొత్తగా 3 పేజీల స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వచ్చినట్టుంది. ఆ స్క్రిప్ట్ పెట్టి మాట్లాడినట్టుంది. 2019లో మహేష్ కి సీట్ ఇచ్చారు. ఇప్పుడెందుకు ఇవ్వలేదో పవన్ పిలిచి మరీ చెప్పారు. వైసీపీ స్క్రిప్ట్ తో పోతిన మహేష్ ప్రెస్ మీట్ పెట్టారు. తాడేపల్లి స్క్రిప్ట్ ను బీసీ కార్డ్ తో మాట్లాడారు. తనకు సీటు రాకపోయినా పవన్ తోనే ఉన్నానని, ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని మహేష్ వెళ్లిపోవాలంటున్నారు కిరణ్ రాయల్. మాట్లాడినట్టు నేను మాట్లాడితే మహేష్ గారు బాధపడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎవరు విమర్శించినా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్రంలో మొట్టమొదట రోడ్డుకి ఎక్కుతా ఎంతవరకైనా పోరాడతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే మన ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేదు. మనకి రాజకీయ భిక్ష పెట్టింది కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు టీడీపీలో కూడా చాలా మంది సీట్ రాలేదు, బీజేపీలో చాలా మంది సీట్ రాలేదు. అందరూ కూడా వ్యక్తిగతంగా స్కామ్ అయిపోయినారు. కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అందుకని ఎవరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించలా. ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆధారాలు ఉన్నాయి, రేపు చేస్తా అంటే మా దగ్గర అన్నీ ఉంటాయి, మేము కూడా మాట్లాడగలుగుతాం.